హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకుంటూ మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ప్రెజెంట్ అయితే మన ఛానల్లోని పోస్ట్ ఆఫీస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను. చేస్తున్నాను కూడా. సో అందులో భాగంగానే ఇవాళ మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేస్తాను. ఏదైతే సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి, అదేవిధంగా సెకండ్ లిస్ట్కి సంబంధించి కూడా మీకు పూర్తి క్లారిటీ అయితే ఈ వీడియోలో దొరకబోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చాలా మంది అయితే అడుగుతున్నారు అటెస్టేషన్ ఫార్మ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు పనికొస్తాయని కూడా మనకి చాలా మంది కామెంట్ సెక్షన్ అయితే అడుగుతున్నారు. సో అవి ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మీకు ఎవరైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే వీడియో కంప్లీట్ అవ్వకుండానే మీరు కానీ డౌట్స్ కానీ ఏమైనా అడిగినట్లయితే సెకండ్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రాబ్లం అయితే ఒకసారి ఫుల్గా చూడండి. చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటుంది. అటెస్టేషన్ ఫార్మ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి అని చెప్పేసి. సో ఎవరెవరైతే పోస్ట్ ఆఫీస్ జాబ్‌కి అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అయితే ఫ్రెండ్స్. ఎందుకంటే అటెస్టేషన్ ఫార్మ్స్ అనేవి అసలు ఎందుకు ఉపయోగపడతాయని తెలుసుకున్నప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌కి ఇదైతే అసలు ఎందుకు కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. సింపుల్‌గా అటెస్టేషన్ ఫార్మ్స్ కోసం మీకు క్లియర్ ఐడియా ఉన్నప్పుడు మీకు జాబ్ ఉద్యోగం కానివ్వండి అంతైతే ఉంటుంది. సో డాక్యుమెంట్స్ వేరే, అటెస్టేషన్ ఫార్మ్స్ వేరే ఫ్రెండ్స్. అంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిన తర్వాత మీకు అటెస్టేషన్ ఫార్మ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో అదేంటి? అవి ఎలా ఉంటాయి? మొత్తం ఎలా నింపాలో కూడా మీకు వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనం చూసుకున్నట్లయితే సెకండ్ లిస్ట్‌కి సంబంధించి మీకు ఎప్పుడు అంటే డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు అని ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో మరి ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ వస్తది. వెబ్‌సైట్ అప్లై చేసుకోవడానికి అన్నిటికిని. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది. ఏదైతే మణిపూర్ డివిజన్‌కి అప్లై చేసారో దానికి సంబంధించి ఇంకా ఫస్ట్ లిస్ట్‌కి సంబంధించి అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్, సెకండ్ లిస్ట్ అనేది ఎక్కడ పెడతారు అన్నట్లయితే ఫస్ట్ వీక్ ఎక్కడైతే పెట్టారో అసలు చూసుకుంటారు కదా. ఇప్పుడు సింపుల్‌గా అయితే మాత్రం ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారో అదే విధంగా మీరు సింపుల్‌గా మీ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్‌ని క్లిక్ అయితే చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెకండ్ లిస్ట్ ఏదో చూపిస్తారు. సెకండ్ లిస్ట్ అయితే సెకండ్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్ అయితే ఫస్ట్ లిస్ట్ చూపిస్తుంది. ఒకవేళ సెకండ్ లిస్ట్ వస్తే ఆ లిస్ట్ కిందనే సెకండ్ లిస్ట్ కూడా మీకు మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్‌కి లాస్ట్ డేట్ ఫర్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇది ఇచ్చారు. సో, వచ్చేసరికి 3 సెప్టెంబర్ 2024 అయితే ఇచ్చారు. అంటే మీరు 3 సెప్టెంబర్ కల్లా కూడా ఫస్ట్ లిస్ట్‌లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే మనకి సెకండ్ లిస్ట్‌లో అయితే ఖచ్చితంగా అంటే సెకండ్ లిస్ట్‌లోని మనకి వచ్చేలోపు అయితే వెరిఫికేషన్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ లిస్ట్‌లోని ఎంత మార్క్స్ వచ్చాయనుకుంటే 100%కి అయితే 100 మాక్సిమం కరోనా పాస్ వాళ్ళకే ఈ జాబ్స్ అయితే రావడం జరిగింది. ఎవరెవరికైతే 600 ఉంటాయో వాళ్ళకే ఈ జాబ్స్ అనేవి అది కూడా చాలా హై కాంపిటీషన్ అయితే వచ్చాయి. ఇక్కడ సెకండ్ లిస్ట్‌కి డేట్ ఎంత ఉంది అనుకున్నట్లయితే మనకైతే మాత్రం సెకండ్ లిస్ట్‌కి ఎందుకు ఇంకా లేట్ అవుతుందంటే ఇక్కడ క్లియర్‌గా మనకి ఏదైతే ఫస్ట్ లిస్ట్ అనేది థర్డ్‌తో అయిపోయింది కదా. సో, ఫస్ట్ లిస్ట్‌లోని థర్డ్‌తో అయిపోయిన వాళ్ళకి సెకండ్ వెరిఫికేషన్‌కి అయితే టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సెకండ్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ లిస్ట్ యొక్క సెకండ్ వెరిఫికేషన్‌కి మీకైతే ఒక వారం రోజులు టైం అయితే ఇస్తారు కాబట్టి, ఆ వారం రోజుల్లో గాని, సెకండ్ వెరిఫికేషన్ గాని వాళ్ళెళ్లి వెరిఫికేషన్ చేయించుకున్నట్లయితే ఆ ఫస్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి జాబ్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. ఈ సెకండ్ లిస్ట్‌లో అయితే ఆ వేకెన్సీ అయితే మిగలదు. ఇది మనకు అర్థమైంది కదా. సెకండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళకి కూడా సెకండ్ వెరిఫికేషన్ ఛాన్స్ అయితే ఇస్తారు. సో, ఇక్కడ చాలా మందికి డౌట్ అయితే అడుగుతున్నారు. ఏది సెకండ్ వెరిఫికేషన్‌కి మెసేజ్ రాకపోతే రిజెక్ట్ అయినట్లేనా అని చెప్పేసి క్వెషన్ అయితే చేస్తున్నారు. సో, దానికి సంబంధించి క్లియర్‌గా చెప్పాలంటే కొంతమందికి నంబర్ 1 రీజన్ వచ్చేసరికి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల మీకైతే కొన్ని మెసేజ్ అయితే రావు. కాకపోతే మీరు ఎప్పటికప్పుడు పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్‌లోని మీకు హెల్ప్‌లైన్ నంబర్స్ అయితే ఉంటాయి. ప్రతి డివిజన్‌కి సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్స్ అయితే మీకు పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్‌లోని వాళ్ళు డిస్‌ప్లే చేస్తారు కాబట్టి, ఒకసారి వెళ్లి మీరు ఎప్పుడైతే ఆ హెల్ప్‌లైన్ నంబర్స్‌ని చూసుకుంటారో మీకు సింపుల్‌గా అయితే హెల్ప్‌లైన్ నంబర్స్‌కి కాల్ చేసి మీకు అంటే పంపించారా లేదా అని తెలుసుకొని లేదా సెకండ్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళొచ్చు. ఇదే విధంగా ఎవరెవరైతే అంటే అదే డివిజన్‌కి అప్లై చేసుకొని అదే డివిజన్‌లో ఉంటారో వాళ్ళకైతే వెంటనే మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో, ఇప్పటికి ఫస్ట్ లిస్ట్‌లోని రిజెక్ట్ అయిపోతారు. సెకండ్ వెరిఫికేషన్ రమ్మని చెప్పి వెంటనే వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినట్లయితే చెప్పాను కదా వీడియోలోని మీకు క్లియర్‌గా. సింపుల్‌గా మీరు ఆ హెల్ప్‌లైన్ నంబర్స్‌కి ఫోన్ చేసి మీకు సెకండ్ వెరిఫికేషన్‌కి సంబంధించి మెసేజ్ రాలేదని చెప్పినట్లయితే మీకు మెసేజ్ ఎప్పుడొస్తది? అదే విధంగా వచ్చిందా రాలేదా కూడా వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు.
మళ్ళీ మీకు దగ్గరలోనే అంటే మీ డివిజన్‌లోనే ఉన్న పోస్ట్ ఆఫీస్ వెరిఫికేషన్ సెంటర్‌కి కూడా ఎళ్లి ఒకసారి అడగొచ్చు మీరు పంపించారా లేదా అని చెప్పేసి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వెరిఫికేషన్‌కి సంబంధించి కొన్ని డౌట్స్ తోటి సో, కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది సెకండ్ వెరిఫికేషన్ అడుగుతారని అడుగుతారు. సో, మీకు ఒక 2 సంవత్సరాల నుండి అయితే సెకండ్ వెరిఫికేషన్‌కి సంబంధించి కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అడిగేవారు. ఫస్ట్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అడిగేవారు. సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి అడిగేవారు. అంటే ఒక 2 ఇయర్స్ నుంచి అయితే మాత్రం మనకి ఏఐ క్వెషన్స్‌లో కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అడగట్లేదు. సో, మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సెకండ్ వెరిఫికేషన్‌కి మీరు వెళ్ళినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి అని మీకు చెప్పినట్లయితే, సెకండ్ వెరిఫికేషన్‌కి మీరు గాని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు మీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఏ విషయంలో అయితే మీరు రిజెక్ట్ అయితే అయ్యారో ఆహ్, ఆహ్, ఆ ఇష్యూని సాల్వ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఇష్యూని సాల్వ్ చేసుకున్నప్పుడే మీకైతే మాత్రం ఆ వస్తుంది. ఏంటంటే ఆ ఇష్యూని సాల్వ్ చేసుకున్నప్పుడు మీకు సెకండ్ వెరిఫికేషన్‌లో మీకు జాబ్ అయితే వస్తుంది. ఇంకా అదే విధంగా చాలామంది డౌట్స్ అయితే అడుగుతారు. మాక్సిమం కన్సల్టెన్సీ అయితే సెకండ్ వెరిఫికేషన్‌లో కూడా మీకు సెలెక్ట్ చేయదని చెప్పేసి. 99% అయితే మాత్రం అందరూ కూడా సెకండ్ వెరిఫికేషన్‌లో సెలెక్ట్ అయితే అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సెకండ్ వెరిఫికేషన్‌లోని రిజెక్ట్ అయితే అవ్వరు. ఏదైతే మీకు ఇష్యూ వచ్చి మీరు సెకండ్ వెరిఫికేషన్‌కి వల్ల ఎళ్ళాల్సిన అవసరం వచ్చిందో, ఆ ఇష్యూని మీరు సాల్వ్ గాని చేసుకున్నట్లయితే. అదే విధంగా చెప్పాను కదా! మీకు సెకండ్ లిస్ట్‌కి సంబంధించి డైరెక్ట్ లింక్ అనేది నీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. వచ్చిన వెంటనే ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు సెకండ్ లిస్ట్ అయితే మీరు సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ సెకండ్ లిస్ట్ అనేది మీకు సెప్టెంబర్ 10థ్ తర్వాత అయితే వస్తుంది. సెప్టెంబర్ 10థ్ తర్వాత మీకు సెకండ్ లిస్ట్ అయితే 100% వస్తుంది. ఎందుకంటే మీకు థర్డ్ అయితే మాత్రం ఫస్ట్ లిస్ట్ అయితే వచ్చింది కదా! అంటే ఫస్ట్ లిస్ట్ సంబంధించి డేట్స్ అయితే క్లోజ్ అయ్యాయి కాబట్టి మీకు 1 వీక్ అయితే ఇస్తారు. ఏదైతే సెకండ్ వెరిఫికేషన్ సంబంధించి ఆ 1 వీక్ అయిపోయిన వెంటనే 2 ఆర్ 3 డేస్‌లో మొత్తం అయితే ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మీకు థర్డ్ నైట్ అంటే మీకు 13కి అలాగైతే మాత్రం మీకు సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సెకండ్ లిస్ట్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ లిస్ట్ వచ్చిన వెంటనే మన ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. ఇదే విధంగా నెక్స్ట్ గాని ఎళ్ళినట్లయితే మనకి అటెస్టేషన్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఎందుకు ఉపయోగపడతాయని అడుగుతున్నారు. సో, మీకు అటెస్టేషన్ ఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అది ఫస్ట్ వెరిఫికేషన్ కానివ్వండి, సెకండ్ వెరిఫికేషన్ కానివ్వండి, అటెస్టేషన్ ఫార్మ్స్ అయితే ఇస్తారు. సో, వాటన్నిటిని కూడా మీరు నింపి అక్కడ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఏదైతే మీ డివిజన్ ఉంటుందో, ఆ డివిజన్‌కి అయితే పోస్ట్ ఆఫీస్ ఆఫీస్‌కి అయితే మీరు ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. సో, అప్లికేషన్ ఫార్మ్స్ ఏంటి? ఎలా ఉంటాయి కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో, మీరు చూసారు కదా! ఖచ్చితంగా అయితే చూడాల్సింది. ఎందుకంటే అటెస్టేషన్ ఫార్మ్స్ తెలుసుకోకపోతే మీకు పోస్ట్ ఆఫీస్‌కి జాయినింగ్ అయ్యేటప్పుడు చాలా టైం అయితే అవుతుంది. మీరు ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైప్ చేసుకున్నా సరే, అటెస్టేషన్ ఫార్మ్స్ లాస్ట్‌లో అయితే పెట్టాల్సిందే. ఒకవేళ మీరు గాని పోస్ట్ ఆఫీస్ జాబ్‌కి అప్లై చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏ టు జెడ్ అయితే కావాలనుకున్నట్లయితే ఇది జెడ్ ప్రాసెస్ అనుకోండి. ఇదే లాస్ట్ ప్రాసెస్ అటెస్టేషన్ ఫార్మ్స్ అనేది. సో, ఒక్కసారి అటెస్టేషన్ ఫార్మ్స్ మీరు ఎలా తీసుకున్నట్లయితే మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకుంటారు. ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉంటుంది. ఏ పోస్ట్ ఆఫీస్‌కి ఆ డిఫరెంట్ అటెస్టేషన్ ఫార్మ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి. మాక్సిమం అయితే చూడడానికి అయితే అన్నీ ఒకలాగే ఉంటాయి. సో, మీరు ప్రీ బుల్ట్‌గా అయితే పెట్టుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ పోస్ట్ ఆఫీస్ ఏదైతే జాబ్ వచ్చిందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుందో, ఇప్పుడైతే మీకు అటెస్టేషన్ ఫార్మ్స్ అయితే వాళ్ళే ఒక పీడీఎఫ్ సెట్ అయితే ఇస్తారు. దాని మీద మీరు మొత్తం ఫిల్ చేసి మీరు వాళ్ళకైతే సబ్మిట్ అయితే చేస్తారు. సో, అటెస్టేషన్ ఫార్మ్స్ కూడా ఎలా ఉంటాయి, ఏంటి అని చెప్పేసి మీకు చెప్పబోతున్నాను. సో, చూడండి ఖచ్చితంగా అయితే హెల్ప్ అయితే అవుతుంది అటెస్టేషన్ ఫార్మ్స్ అయితే. ఇక మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి అటెస్టేషన్ ఫార్మ్స్ మీకైతే ప్రతి పోస్ట్ ఆఫీస్ సంబంధించి అటెస్టేషన్ ఫార్మ్ అయితే సేమ్ ఫార్మాట్‌లో అయితే ఉంటుంది. కాకపోతే చిన్న పొజిషన్స్ అయితే చేంజ్ అయితే అవుతాయి. అంతకు మించి అటెస్టేషన్ ఫార్మ్స్‌లో ఫార్మాట్ అయితే ఏమీ అంతగా డిఫరెంట్ అయితే ఉండదు. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ అయితే అంటిస్తారు. ఏదైతే మీ ఫోటోగ్రాఫ్, మీ నేము, మీ సర్‌నేము, ప్రెజెంట్ అడ్రెస్, మీ హోమ్ అడ్రెస్ అయితే ఇస్తారు. సో, అటెస్టేషన్ ఫార్మ్స్ అనేవి ఎందుకు నింపాలి అంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ డేటాబేస్‌లో మీ స్టోర్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా, నెక్స్ట్ అప్లై చేసుకున్నా, మీరు మేఘాలయ గాని, మణిపూర్ గానివ్వండి, ఎలాంటి ఏ డివిజన్‌కి సంబంధించి పోస్ట్ ఆఫీస్‌కి అప్లై చేసుకున్నా సరే, మీకు గాని ఒకవేళ మీ నేమ్ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు అటెస్టేషన్ ఫార్మ్స్‌ని రెడీ చేసి ఉంచుకోవాలి. రెడీ చేసి ఉంచుకున్నప్పుడే సెకండ్ లిస్ట్ కానివ్వండి, థర్డ్ లిస్ట్ కానివ్వండి, లేకపోతే డిసెంబర్ 31కి వచ్చే లిస్ట్ కానివ్వండి, ఆ ప్రతి లిస్ట్‌కి మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో, క్లియర్‌గా చూడండి అటెస్టేషన్ ఫార్మ్స్‌ని ఎలా నింపాలో ఎక్కడ కూడా మిస్టేక్స్ అయితే చేయకండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టయితే మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. అటెస్టేషన్ ఫార్మ్స్‌ని మీరు సింపుల్‌గా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో చెప్పాను కదా! ప్రెజెంట్ అడ్రెస్, హోమ్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో అదైతే ఇస్తారు. సో, 2 ఒకటైతే ఖచ్చితంగా అయితే ఒకటే ఇస్తారు.
మీ ఆధార్ కార్డ్ నంబర్ కూడా అయితే ఇస్తారు. మీ పాన్ కార్డ్ నంబరు, మీ నేషనాలిటీ ఇండియన్ అని పెడతారు. డేట్ ఆఫ్ బర్త్, ప్రెజెంట్ ఏజ్, మీ ఏజ్ ఎంత, మీ ఏజ్ అండ్ మెట్రిక్యులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ మొత్తం జరుగుతుంది కాబట్టి మీ ఏజ్ అయితే ఇస్తారు. మీ ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్, మీ యొక్క ఫాదర్ డిస్ట్రిక్ట్, మీ రిలీజియన్ ఏంటి, అది ఎస్సీ ఎస్టీ అని చెప్పి అడుగుతారు. ఎస్సీ ఎస్టీ అయితే ఎస్ అని పెట్టండి. నో అని పెట్టేయండి. ఇదే విధంగా మీకు కొన్ని అయితే అడుగుతారు. సో పర్టికులర్స్ అని చెప్పేసి సో వీటిని కూడా ఫీల్డ్ అయితే చేయండి. ఒకవేళ మీరు అంటే మీకు ఉన్న డిస్ట్రిక్ట్ కాకుండా ఇంకెక్కడైనా సరే 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ సెక్షన్ అయితే నింపాలి. సో 10 అనేది ఇది విధంగా మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో మీ ఫాదర్ మదర్ ఏంటి అక్కడ, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ ప్రెసెంట్ పోస్ట్ ఏ పోస్ట్ ఆఫీస్ డివిజన్ లో వాళ్ళు వస్తారు, వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇస్తారు. వాళ్ళు మీరు మ్యారీడ్ అయితే మీ స్పౌస్ అడ్రస్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా మీకు ప్రతి అడుగుతారు. సో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ రిగార్డింగ్ సన్స్ అండ్ డాటర్స్ ఇన్ కేసెస్ స్టడీయింగ్ ఫారెన్ కంట్రీ. ఫారెన్ కంట్రీ చదువుకున్నట్లయితే మీకు ఇది కూడా ఇస్తారు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ విత్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆఫ్ 15 ఇయర్ ఏజ్. ఈ స్కూల్కి సంబంధించి మీకు డీటెయిల్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అదే విధంగా ఒకవేళ కానీ మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినా సరే, అదే విధంగా గవర్నమెంట్ జాబ్ చేసి వదిలేసిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే వదిలేసినా సరే, మీరు దానికి సంబంధించి ఫ్రమ్ అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు చేశారు డెసిగ్నేషన్, అదే విధంగా మీ అడ్రస్ ఆఫ్ ఎంప్లాయర్, అదే విధంగా మీరు ఎందుకు మానేశారని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇదే విధంగా 15th అయితే ఉంటుంది. ప్రతి దాంట్లో అయితే మీరు నో అని అయితే పెడితే ఇప్పుడు పాత ఫామ్ కొత్త ఫామ్ అయితే మీకు పక్కన బాక్స్ కూడా ఇస్తారు. సో ఎస్ అని నో అని చెప్పేసి ఎంటర్ చేయడానికి. ఇక్కడ మాక్సిమం అన్ని కూడా నో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మీకు అంటే కోర్టు కేసు ఏమైనా ఉందా, అరెస్ట్ అయితే అయ్యారా, లేకపోతే చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు కాబట్టి మాక్సిమం ఇట్లా ఏది ఎస్ ఉన్నా సరే ఇవ్వరు. సో మాక్సిమం అందరికీ కూడా నో అనే ఉంటుంది కాబట్టి సింపుల్ గా మీరు నో అని చెప్పి క్లిక్ అయితే చేసుకోండి. ఇంకా ఇదే విధంగా మీరు చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ మెషిన్ మొత్తం చదవండి ఒకసారి, కేసు అరెస్ట్ అయ్యారా లేకపోతే ఏంటి అని చెప్పేసి. మాక్సిమం అంటే ఎవ్వరికి కూడా ఎస్ అని చెప్పైతే ఉండదు. అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు నేమ్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఫర్ యువర్ లొకాలిటీ ఆర్ టు రిఫరెన్స్ యూ ఆర్ నోన్ అని చెప్పి అడిగారు. ఏం లేదు, మీరు మీకు తెలిసిన వాళ్ళు, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానివ్వండి, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే మీ చుట్టాల్లో మీ బంధువులు ఎవరితో అయినా సరే ఇద్దరు సంతకాలు అయితే చేయించాలి. సో ప్రతి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఫామ్స్ మీరు ఖచ్చితంగా అయితే ఇద్దరు సంతకం అయితే చేయించాలి. ఆ ఇద్దరు సంతకం చేయించండి, వాళ్ళ ఇద్దరు పేర్లు అయితే రాయండి సరిపోతుంది. అంత నుంచి పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. ఇక్కడ మీ పేరు అయితే రాస్తారు. మీ పేరు, మీ సిగ్నేచర్, ఎక్కడైతే మీరు ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ అయితే రాస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఐడెంటిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఐడెంటిటీ సర్టిఫికేట్ కూడా మీరు చేయించాలి. సో ఒకేసారి మీరు 2 ఐడెంటిటీ సర్టిఫికేట్లు అయితే చేయించండి. ఎందుకంటే 2 ఐడెంటిటీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అవసరం అయితే అడుగుతారు. సో ఇక్కడ మీరు ఐడెంటిటీ సర్టిఫికేట్ చేయిస్తున్నప్పుడే మీరు కొంతమంది అయితే సైన్ అయితే చేయించుకోవాలి. సో ఐడెంటిటీ సర్టిఫికేట్ ఎవరితో సైన్ చేయించుకోవాలి. ఐడెంటిటీ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్ మీకు 3 చేయబోతున్నాను. చూస్తుండండి అలాగా. చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ మీకు సింపుల్‌గా అయితే నేను మీకు ఫస్ట్ హెల్త్ సర్టిఫికేట్ అయితే మీకు చూపిస్తున్నాను. అంటే ఇది మెడికల్ సర్టిఫికేట్ అనుకోండి, కొంచెం పాత ఫార్మాట్. అయితే ఇక్కడ సింపుల్‌గా కొత్తగా హెల్త్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో అది మీకు కొత్త ఫార్మాట్ కూడా చూపిస్తాను. అంతకు ముందు క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మీకు ఐడెంటిటీ సర్టిఫికేట్ ఇందాక చూపించినట్టయితే ఉంటుంది. క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీరు ఇద్దరైతే ఇవ్వాలి. అంటే నేను 2 క్యారెక్టర్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి కాబట్టి క్యారెక్టర్ సర్టిఫికేట్ 1, 2 అని చెప్పేసి ఉంటాయి. మీరు ఫస్ట్‌ది సబ్మిట్ చేస్తారు. సో సెకండ్‌ది సబ్మిట్ చేస్తారు. అదే విధంగా ఐడెంటిటీ సర్టిఫికేట్ కూడా ఫస్ట్‌ది, సెకండ్‌ది సబ్మిట్ చేస్తారు. ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అయితే ఒక సర్టిఫికేట్ చేస్తారు. అంటే మీకు చెప్పాను కదా, ఏదైతే అటెస్టేషన్ ఫార్మ్స్‌తో పాటు కలిపి వాటి చివరనే మీరు మెడికల్ సర్టిఫికేట్ ఒకటి, ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్లు 2, అదే విధంగా మీ ఐడెంటిటీ సర్టిఫికేట్లు ఇంకో 2 అయితే మాత్రం కలిపేసి మీరైతే ఇస్తారు. సో అప్పుడు మీకు మొత్తం ఇస్తేనే మీ ఫుల్ జాబ్ అయితే మాత్రం కన్ఫర్మ్ అయితే అవుతుంది. లేకపోతే కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. ఇది చూసుకున్నట్టయితే మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మీరు ఎలా ఫిల్ చేయాలని చూసుకుంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటుంది. మీకు మీ పేరు, మీ యొక్క నాన్నగారి పేరు, అదే విధంగా లాస్ట్ ఇయర్స్ అని చెప్పేసి మీరు ఇస్తారు. సో ఎన్ని సంవత్సరాలు ఉన్నారని చెప్పేసి మొత్తం అయితే ఫిల్ చేసేసి మీరు ఫిల్ అయితే చేసేసిన తర్వాత ఎవరైతే మీకైతే గెస్టెడ్ ఆఫీసర్ ఉంటారో, గెస్టెడ్ ఆఫీసర్ కానివ్వండి ఎవరితో ఒకరితో మీరు సైన్ అయితే చేయించాలి. ఒకవేళ మాక్సిమం అందరికీ అవైలబిలిటీలో ఉన్నదైతే మాత్రం ఈ ఎంఆర్ఓ, ఎంపీడీఓ అయితే ఉంటారు కాబట్టి ఒకటి ఎంఆర్ఓ అయితే చేయించండి. ఇంకోటి వచ్చేసరికి ఎంపీడీఓ అయితే చేయించండి. మాక్సిమం క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఎవరు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ మీరైతే మాత్రం ఖచ్చితంగా సంపాదించాలి. ఒకవేళ మీరు గాని గవర్నమెంట్ స్కూల్‌లో చదువుంటే ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీకు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎందుకంటే
హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి ఆయన వెళ్ళి అడిగినట్టుగా ఖచ్చితంగా అయితే ఇచ్చేస్తారు. అదే ప్రైవేట్ స్కూల్స్‌లో చదివిన వాళ్ళకైతే మాత్రం మీరు మీ స్కూల్స్ ఇవ్వకపోయినా సరే మీ ఎంఆర్ఓ ఎవరెవరు ఉంటారో సో వాళ్ళ దగ్గరికైతే వెళ్లి తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడైతే మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఈజీగా అదే విధంగా మీకు మెడికల్ సర్టిఫికేట్ చెప్పాను కదా! కొత్త ఫార్మాట్‌లో చూపిస్తానని చెప్పేసి. ఇది మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ కూడా మీకు మొత్తం అయితే సింపుల్‌గా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి, లేకపోతే గవర్నమెంట్ చెకప్ దగ్గరికి తీసుకెళ్తే, వాళ్ళైతే మెడికల్ సర్టిఫికేట్‌ని అయితే మీకు ఇష్యూ అయితే చేస్తారు. మొత్తం ఫార్మ్ ఫిల్ చేసి మీకు సైన్స్‌తో సహా చేసేసి ఇచ్చేస్తారు. సో, సింపుల్‌గా మీరు మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే జిరాక్స్ ఉంటుందో కాపీని వాళ్ళ దగ్గర పట్టుకుంటే వాళ్ళు మీకు మొత్తం సర్టిఫికేట్ మీదైతే ప్రాసెసింగ్ చేసి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. మీరైతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫీస్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎవరినైనా సరే అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మీకు మెడికల్ అంటే ఐడెంటిటీ సర్టిఫికేట్ అయితే కావాలి. చూస్తున్నారు కదా! ఐడెంటిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి మీకైతే ఇదే ఐడెంటిటీ సర్టిఫికేట్ అయితే మాత్రం కాకపోతే మీరు మాక్సిమం ఇది వేరే పేజ్‌లోకి వచ్చేలా అయితే చూసుకోండి. ఎందుకంటే మీకు వేరే పేజ్‌లో అయితే మాత్రం ఈ ఐడెంటిటీ సర్టిఫికేట్ అయితే కావాలి. ఏదో 2 కలిసిపోయి ఉన్నాయి. కాకపోతే మీరు వేరే పేజ్‌లోకి అయితే మాత్రం ఈ ఐడెంటిటీ సర్టిఫికేట్ అయితే చూసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఈ మొత్తం ఐడెంటిటీ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, మిగతా మెడికల్ సర్టిఫికేట్, ఈ అటెస్టేషన్ ఫార్మ్స్ మొత్తం అంతా కూడా మీకు డాక్యుమెంట్స్ అన్నీ కావాలనుకున్నట్లయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే కామెంట్ చేసినప్పుడు నేను మీకు పీడీఎఫ్ లింక్స్ అయితే పెడతాను. ఆ పీడీఎఫ్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఖచ్చితంగా ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఏం లేదు సింపుల్ కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసి లైక్ చేసినట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ప్రతి రిలేటెడ్ జాబ్ అప్డేట్స్ అయితే మీ వరకు తీసుకొస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, అటెస్టేషన్ ఫార్మ్స్ కానివ్వండి, సెకండ్ లిస్ట్ కానివ్వండి, వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఆ కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టినట్లయితే పోస్ట్ ఆఫీస్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే తీసుకోవడానికి మేము ట్రై అయితే చేస్తాము. ఇంకా ఇదే విధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సెకండ్ వెరిఫికేషన్ గాని, సెకండ్ లిస్ట్ కానివ్వండి, ఇంకా ఏ ప్రాసెస్‌కి సంబంధించి అయినా సరే డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో, లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇచ్చి మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం థాంక్ యూ. బాయ్.